చేంజబుల్తో ఈజీగా వేసుకునేవి చూపిస్తున్నాను. ఇవి అయితే నా చిన్నప్పుడు మా అమ్మ కొనిందనమాట. అంటే 80s 90sలోనే ఇది తీసుకుని పెట్టిందంటే ఆమెకి ఎంత ముందు ఆలోచన ఉందో చూడండి. ఈరోజు వీడియో వచ్చేసేసి దేని గురించి అంటే పోగులు ఇంకా బ్రాస్లెట్ కమ్ బ్యాంగిల్ గురించి అండి. ఈ బ్యాంగిల్ వచ్చేసి 90sలోనే మా అమ్మ ముందు ఆలోచనతో కొనిందనమాట. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు నాకు యూజ్ అవుతుంది అని చెప్పి, లేకపోతే శారీస్ మీద డ్రెస్సెస్ మీద దేని మీద కానీ యూజ్ అవుతుంది అని చెప్పి ఈ బ్యాంగిల్ వచ్చేసేసి 90sలోనే కొనిందనమాట. దేని మీద కానీ యూజ్ చేసే విధానంగా. ఇట్లాంటివి నా దగ్గర 2 ఉన్నాయి. ఏ శారీ అయినా ఏ డ్రెస్ అయినా ఈజీగా చేంజ్ చేసేటప్పుడు కలర్స్ మార్చుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ వెయిట్లో కూడా ఉంటుందండి. 8 grams to 12 grams లోపల ఇది చేయించుకోవచ్చు అనమాట. ఇదైతే అసలు ప్లాస్టిక్ బ్యాంగిల్ వచ్చేసి ఈచ్ 100 ఉంటుంది అంతే. ఇప్పుడు ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ చేసేటట్టు పెట్టేసుకోవచ్చు ఇది ఈజీగా. ఇదైతే నా ఫేవరెట్ అండి. నా గోల్డ్ జ్యువెలరీ అన్నిటికన్నా ఇదైతే ఫేవరెట్ అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ బ్యాంగిల్స్ ఎంత ఇష్టంగా మార్చుకుని వెళ్ళేదాన్నో. ఇది చూసారా, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో, రెడ్, ఇవన్నీ భలే భలే ఉంటాయి ఈ బ్యాంగిల్స్. ఈ మధ్యన అన్ని జ్యువెలరీ షాప్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంటున్నాయి. ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువైపోయింది, కానీ మా అమ్మ కొన్నప్పుడైతే కనుక ఇది 5000 కొనిందండి. ఇమాజిన్ 5000 అంటే ఎంత చీప్ అని. అప్పట్లో 5000 ఎక్కువ. ఇది వచ్చేసి మా అమ్మ యుఎస్ వెళ్ళినప్పుడు ఇది కెంపులు పచ్చలు టైప్లో ఈ ఆకులు పువ్వులు తీసుకొచ్చిందనమాట. ఇది మా అమ్మ యుఎస్ వెళ్ళినప్పుడు ఇది కెంపులు పచ్చలు టైప్లో రోజ్ డిజైన్ అనమాట. ఈ ఫ్లవర్ వచ్చేసి రోజ్ ఉంటుంది, లీవ్స్ అనమాట. ఈరోజు నా జ్యువెలరీ వచ్చేసి నేను చూపించేది ఏంటంటే చేంజబుల్ ఇయర్ రింగ్స్, చేంజబుల్ బ్యాంగిల్స్ అండ్ ఆకుపచ్చ ఫ్లవర్ ఉన్న రోజ్ అనమాట. ఇదేంటంటే ఈ నా ఫేవరెట్ అనమాట. ఆల్ టైమ్ ఎక్కడికి వెళ్ళినా సరే సింపుల్గా వేసుకుని వెళ్ళిపోవచ్చు. కృతిక అయితే ఆ పోగులు పెట్టగానే అమ్మా అయ్యా అనకుండా ఆ నొప్పి పుడుతుందని ఎంత షైనింగ్ ఇస్తాను చూడండి. అసలు కృతికకైతే గోల్డ్ పిచ్ ఎంత ఉందంటే చెప్పలేనండి. నాకు కూడా అంత గోల్డ్ పిచ్ లేదు. నాకు గోల్డ్ చూస్తే టెన్షన్ వస్తుంది, ఎక్కడ సీలు పడిపోద్దో, ఎక్కడ ఏది పడిపోతుందో అని చెప్పి. కానీ కృతికకి మాత్రం గోల్డ్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. హేమన్యకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి, కానీ కృతికకి మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది. ఈ పోగులు వచ్చేసేసి మనం కిందవి ఎన్నైనా మార్చుకోవచ్చు అనమాట. డిఫరెంట్ స్టోన్స్ ఉంటాయి, ఇట్లా గోల్డ్లో చుట్టించిన పూసలు ఉంటాయి, ఇట్లా ఎన్నైనా మార్చుకోవచ్చు. ఏంటంటే పైన టాప్ వచ్చేసి ఇది 1.5 grams ఉందండి, ఇదేమో 2.5 grams, బుట్ట 1.5 grams ఉంది. ఇట్లా ఏయైనా మార్చుకోవచ్చు అనమాట. ఇంకా ఇవి అయితే కొన్ని కలెక్షన్ అనమాట. ఇవి అయితే హేమో కృతికవి ఉంగరాల కలెక్షన్ అనమాట, చిన్నప్పుడువి. ఇవేమో అమ్మ డైమండ్ రింగ్స్. ఇంకా ఇవి అయితే నా డైమండ్ స్టడ్స్ అనమాట. నాకు మా అన్నయ్య రాఖీ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ మా అమ్మాయి అయితే డైమండ్ పోకులు ఎంత బాగుంటాయి అంటే లలిత జ్యువెలరీలో కొనింది. ఆ డైమండ్ క్లారిటీయే డిఫరెన్స్ అండి. లలితలో కొంటే కనుక వేరే చాట ఎంతైనా బార్గెనింగ్ అట్లా ఉంటుంది, కానీ నాకు డైమండ్ అంత క్లారిటీ అనిపించదు. కానీ లలితలోకి వెళ్తే బయట దాని మీద కంపారిటివ్ రేట్ తక్కువ ఉంటుంది, దాంతోపాటు డైమండ్ కూడా చాలా క్లారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను నా డైమండ్ నెక్లెస్ కానీ డైమండ్ పోగులు కానీ అన్ని లలిత జ్యువెలరీలోనే కొంటాను. ఇవన్నీ మా అమ్మ అయితే నాకు ముందు జాగ్రత్తతో ఎంతో ప్రేమగా కొనిచ్చిందండి. అంటే చిన్నప్పుడే తను అన్నీ సమకూర్చేది, అంతా గోల్డ్ జ్యువెలరీ కానీ ఏదైనా కానీ. ఆడపిల్ల అంటే ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి సేవింగ్స్ చేసుకుని మెల్లగా కొంచెం కొంచెం కూడబెట్టుకుంటేనే పెళ్లి టయానికి వచ్చేటప్పటికల్లా బోల్డ్ అంత జ్యువెలరీ తయారవుతుంది. ఒకేసారి కొనాలి అంటే గోల్డ్ జ్యువెలరీ ఈరోజు రేటుల్లో ఎవ్వరూ కొనలేరు. ముందు జాగ్రత్త పడి కొన్ని స్కీమ్స్లో వాటిల్లో పెట్టి ఏదైనా జ్యువెలరీ తయారు చేయించుకోగలిగితే మనం చాలా హ్యాపీ ఉంటాం. ఆడవాళ్ళకి బంగారం చూడగానే పూనకం వచ్చేస్తుంది అంటారు. అసలు బంగారం అంటే ఆడవాళ్ళకంటే బంగారం అన్నట్టే డిసైడ్ అయిపోయింది ఈరోజు. ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.